నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం నా పేరు రవిశంకర్ వార్తల వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లాలో 1,14,000 మంది లబ్ధిదారులకు మొదటి విడత సాయం జమ అర్హులందరికీ 2-3 నెలల్లో కొత్త పెన్షన్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ నెలలోనే కొత్త రేషన్ కార్డులు అందించబోతున్నాం రాజమండ్రి శ్యామలా సెంటర్ ఫుట్వేర్లో అగ్ని ప్రమాదం మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కడియంలో అన్నదాత సుఖీభవ ప్రారంభించి ముఖ్యమంత్రి చిత్రపటానికి ధాన్యాభిషేకం రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యత అని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,14,000 మంది రైతుల ఖాతాల్లో 79 కోట్ల రూపాయలు జమ చేశామని వెల్లడించారు. కొవ్వూరులో జరిగిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2025-26 మొదటి విడత నిధుల జమ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా కలెక్టర్ ప్రశాంతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యంగా పేర్కొన్నారు. ఎన్నికల హామీ ప్రకారం అర్హత కలిగిన రైతుకు 20,000 పెట్టుబడి సాయం అందించే పథకం అమలవుతుందని తెలిపారు. 3 విడతలుగా ఈ మొత్తాన్ని జమ చేస్తామని పేర్కొన్నారు. మొదటి విడతలో 7,000 రూపాయలు చొప్పున జిల్లా వ్యాప్తంగా 1,14,000 మంది రైతుల ఖాతాల్లో 79 కోట్లు జమ చేసినట్లుగా తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గంలోని 14,884 మంది రైతులకు 10.4 కోట్ల విలువైనటువంటి చెక్కులను అందజేశారు. 2014 నుంచి 2019 మధ్య వ్యవసాయ సబ్సిడీలు, పరికరాల పంపిణీ, హెల్త్ కార్డులు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టామని, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. అప్పటి పాలనలో ఇన్పుట్ సబ్సిడీ 20,000 నుండి 16,000కు తగ్గించారని విమర్శించారు. ఆర్థికంగా కష్టకాలంలో సైతం ప్రభుత్వం రైతుల పట్ల నిబద్ధత చూపుతోందని పేర్కొన్నారు. కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని, అక్టోబర్, జనవరిలో నిధులు జమ అవుతాయని తెలిపారు. ప్రాజెక్టుల మరమ్మతులకు 350 కోట్లు విడుదల చేసిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధవళేశ్వరం గేట్ల సమస్య పరిష్కారానికి, దారవరం ముంపు సమస్యకు లిఫ్ట్ స్కీమ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చేటువంటి 6,000 రూపాయలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 14,000 రూపాయలను కలిపి మొత్తం 20,000 రూపాయలను 3 విడతలుగా అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు 1,600 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉన్నాయని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని చెల్లించిందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, డ్రోన్ పంపిణీ వంటి వ్యవసాయ ఉత్పాదకతను పెంచేటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లుగా పేర్కొన్నారు. భూమి లేని కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుందని, అక్టోబర్, జనవరిలో వీరికి కూడా నిధులు జమ చేస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో రైతుల కోసం వాతావరణ సమాచారం, చీడపీడల నివారణ, నేల గుణాత్మకమైనటువంటి సమాచారం వంటి అంశాలను అందించేటువంటి మొబైల్ యాప్ కూడా ప్రవేశపెడుతున్నట్లుగా తెలిపారు. కోకో ఆయిల్ ఫామ్ రైతులకు ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నట్లుగా పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు సత్యనారాయణను మార్గదర్శకంగా ఎంపిక చేసినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సుబ్బరాజు, ఆర్డీఓ రాణి సుస్మిత, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ నాదెల్ల శ్రీరామ్, వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు పాల్గొన్నారు. ఈ రోజు పూర్తిగా నయం చేశామని చెప్పలేకపోతూ ఉన్నాం. వెంటిలేటర్ మీద నుంచి ఇప్పుడు ఐసీయూలకు తీసుకొచ్చాం. వెనక్కి ఐసీయూ నుంచి మళ్ళీ రూముకు పోవాలి, రూమ్ నుంచి మళ్ళీ ఇంటికి పోవాలి పేషెంట్. అదే మాదిరిగా ఈ ఆర్థిక పరిస్థితిని కూడా ఇంకా చక్కదిద్దవలసిన అవసరం ఉంది. అటువంటి స్థితిలో కూడా పరిపాలనా దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి, ఆయనకి అండగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి, వీళ్ళిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఇటువంటి ఏ సమస్యలు వచ్చినా డిపార్ట్మెంట్ అలానే కింద స్థాయిలో వర్క్ చేసే ఆర్ఎస్కే నుంచి పై స్థాయి వరకు ఆఫీసర్స్ అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ప్రజాప్రతినిధులు కూడా అందుబాటులో ఉంటారు. వాళ్ళ సమస్యల్ని తీర్చడమే కాకుండా వాళ్ళ అభివృద్ధి గురించి పాటుపడే ప్రభుత్వంగా ఉంటుంది అని మీ అందరికీ ఒక భరోసా కల్పించడానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ మంచి కార్యక్రమంలో ఈ విధంగా పాల్గొని మీ అందరితో ఇంత మంచి విషయాలు
షేర్ చేసుకునే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కాపునాడు రాజమండ్రి నగర అధ్యక్షుడిగా రుద్ర దుర్గాప్రసాద్ నియామకమయ్యారు. రాజమండ్రిలోని దేవీ చౌక్లో గల కాపునాడు కార్యాలయంలో కాపునాడు రాజమండ్రి నగర అధ్యక్షుడిగా రుద్ర దుర్గాప్రసాద్కు వినతి పత్రం అధ్యక్షులు ముమ్మడి వీరబాబు అందజేశారు. ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షులు గుదే రఘునరేష్ మాట్లాడారు. కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటరామారావు సూచనతో ఈ నియామకం జరిపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ అధ్యక్షులు దేశినేటి రాంబాబు, రాజానగరం అధ్యక్షులు కాళ్ల చక్రరావు, పార్లమెంటు కార్యదర్శి దేవకివాడ చక్రపాణి, నగర ప్రధాన కార్యదర్శి ఉరిలంక సతీష్ తదితరులు పాల్గొన్నారు. కార్యవర్గం అంతా కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఏ విధంగా అయితే సామాజికంగా సేవా కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్తున్నామో కులాలకు అతీతంగా అదేవిధంగా కూడా ఇక మీదట కూడా సేవా కార్యక్రమాలు చేపడతామని తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా రుద్ర దుర్గాప్రసాద్ గారికి మా కార్యవర్గం తరపున శుభాభినందనలు తెలియజేస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలతో కార్యకలాపాలు విస్తరించాలని, కాపునాడు పేరు ప్రతిష్టలు పెంచే విధంగా పనిచేయాలని కోరుకుంటున్నాను. రాజమండ్రి 40వ వార్డు మూలగొయ్యి అవసరాలకు తగిన విధంగా చేపట్టిన నూతన డ్రైనేజీ రోడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి 2-3 నెలల్లో కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నామని రాజమహేంద్రరావు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్లు కొత్తవి మంజూరు చేసి అందిస్తామన్నారు. స్థానిక 40వ వార్డు మూలగొయ్యి అవసరాలకు తగిన విధంగా చేపట్టిన నూతన డ్రైనేజీ రోడ్ల నిర్మాణ పనులను శనివారం ఆయన పరిశీలించారు. అలాగే ఆ ప్రాంతంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా స్థానికులు తమకు పెన్షన్ రావడం లేదని చెప్పడంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పందిస్తూ అర్హులందరికీ కొత్తగా పెన్షన్లు మంజూరు చేసి ఇస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 1000 రూపాయల పెన్షన్ పెంచి ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. గత వైసీపీ మాదిరిగా ఏడాదికి 250 రూపాయల చొప్పున కాకుండా ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి 1000 రూపాయలను పెంచి పెన్షన్ అందిస్తున్నామని ఎమ్మెల్యే వాసు అన్నారు. అలాగే వికలాంగులకు 6000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇస్తున్నామని, బెడ్ రిడన్ అయితే 15,000 రూపాయలు, డయాలసిస్కి 10,000 రూపాయలు ఇస్తున్నామని ఎమ్మెల్యే వాసు చెప్పారు. కొత్త పెన్షన్లు ఇచ్చేలోగా పాత పెన్షన్దారుల్లో ఎవరైనా చనిపోతే తక్షణమే నామినీకి పెన్షన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. ఆ విధంగా సిటీ నియోజకవర్గంలో 375 మందికి పెన్షన్లు ఇవ్వడం ద్వారా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకుందని ఆయన హర్షధ్వానాల మధ్య చెప్పారు. ఇలాంటి విషయాలను ప్రజలు గమనించాలని కోరారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో లిక్కర్ తాగేవాళ్లు ఉన్నారని, కానీ ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే లివర్ వ్యాధి బారిన ఎందుకు పడ్డారో గమనించాలని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రజల ప్రాణాలతో గత ప్రభుత్వం చెలగాటమాడి ఆడవాళ్లు పుస్తులు తాకట్టు పెట్టడమే కాదు తెంచారని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు ఆ సమస్య తీరిందన్నారు. కూటమి ప్రభుత్వంలో నాణ్యమైన లిక్కర్ సరఫరా అవుతుందన్నారు. మద్యం మీద సంపాదించాలని వైసీపీ ప్రభుత్వం చూస్తే కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం చూస్తోందని అన్నారు. ఈ నెలలోనే కొత్త రేషన్ కార్డులు కూడా అందించబోతున్నామని ఎమ్మెల్యే వాసు చెప్పారు. కార్డులు ఇచ్చిన వెంటనే కొత్త పెన్షన్లు కూడా ఇస్తామని గర్వంగా చెబుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, కిలపర్తి శ్రీను, బుడ్డిగ రవి, బుడ్డిగ గోపాలకృష్ణ, సింహ నాగమణి, సింహ వెంకటేష్, కొల్లి నాని, దాస్యం ప్రసాద్, ఆడారి లక్ష్మీనారాయణ, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. 15వ తారీఖున మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమాన్ని శ్రీకారం చుడతా ఉన్నాం. అంటే సూపర్ 6లో ఇచ్చిన హామీల్లో 90% పూర్తి చేసేస్తూ ఉన్నాం. ఈ రెండు కూడా ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తూ ఉన్నాం. ఓ పక్కన అభివృద్ధి కార్యక్రమాలు పరిగెడతా ఉన్నాయి, మరో పక్కన సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉన్నాం. గతం మాదిరిగా అమ్మ ఒడి వేసిన రోజు బటన్ నొక్కితే ఎంతమందికి అంతమందికి సరి, ఇంక దాని తర్వాత తప్పులు ఉన్నా సరి చేసుకునే అవకాశం లేదు. కానీ తల్లికి వందనం ఈరోజు కూడా సైట్ ఓపెన్ అయ్యి ఉంది. 2 నెలలు దాటినా ఇంకా తల్లికి వందనం ఎవరికైనా ఇబ్బంది ఉంటే గ్రీవెన్స్ రేస్ చేసి వాళ్ళు పడే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఇది సంక్షేమం ఇవ్వాలనుకున్న ప్రభుత్వం ఆలోచన విధానం. సంక్షేమాన్ని తగ్గించాలనుకున్నది వైసీపీ ప్రభుత్వం ఎలా చేశారో చూడండి. 3,500 కోట్ల స్కామ్, లిక్కర్ స్కామ్. ఇందా పెద్ద ఆవిడ చెప్తా ఉంది, లివర్ వ్యాధితో చనిపోయాడు. అన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నాడు కానీ ఏం అవ్వలా. గత 5 సంవత్సరాలు జగన్ మందు తాగాడు, చనిపోయారు లివర్ వ్యాధితో. ఇలాగ అనేక మంది
పుస్తులు తెంచేశారు వైసీపీ ప్రభుత్వం. ఆ మహిళలకు ఉసురు కొట్టే ఈరోజు ఆ ప్రభుత్వం, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా అయిపోయింది. అంత చేసి ఇంకా వాళ్ళలో ఏ విధమైన పశ్చాత్తాపం లేదు. మేము తప్పు చేయలేదు, జనాలు తాగి చనిపోయారు మాకేంటి అన్నట్లు వ్యవహరిస్తున్నారు వైసీపీ ప్రభుత్వం. ఆనాడున్న వైసీపీ పార్టీ తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు, సమాధానం చెప్పాలి. ఇంతమంది లివర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో మేము ఏం తప్పు చేయలేదంటే జనాలు ఊరుకోరు. సమాధానం చెప్పాలి, శిక్ష కూడా తప్పకుండా పడుతుంది అందరికీ. రాజమండ్రి శ్యామల టాకీస్ సెంటర్ సమీపంలో ఫుట్వేర్ షాప్లో అగ్ని ప్రమాదం జరిగింది. రాజమండ్రి శ్యామల టాకీస్ సెంటర్ సమీపంలో ఫుట్వేర్ షాప్ బాలాజీ పెట్ షాప్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం భారీ ఎత్తున నల్లని పొగ, మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ మార్టిన్ లోథర్ కింగ్ మాట్లాడుతూ ఫైర్ సేఫ్టీ పరికరాల ఏర్పాటు తప్పనిసరిగా వ్యాపారం ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. శనివారం ఉదయం సుమారు 6:40 ప్రజల నుండి ఫైర్ కాల్ అందిన వెంటనే రాజమహేంద్రవరం నుంచి 2 ఫైర్ ఇంజన్లు, కొవ్వూరు నుంచి 1 ఫైర్ ఇంజన్ ఘటనా స్థలానికి చేరుకుని తక్షణమే అగ్నిని అదుపులోకి తీసుకురాగలిగామన్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, గాయపడిన వారు లేరని, ప్రాథమికంగా అగ్ని ప్రమాదానికి కారణం ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయి ఉండవచ్చునని ప్రాథమికంగా అంచనా వేయడం జరిగిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ దృష్టికి ఘటనా వివరాలు తీసుకెళ్లినట్లు, అలాగే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రతి వ్యాపార సంస్థలో ఫైర్ సేఫ్టీ పరికరాల ఏర్పాటు తప్పనిసరి అని మార్టిన్ లోథర్ కింగ్ స్పష్టం చేశారు. మార్నింగ్ సడన్గా మా సిస్టర్ ఫోన్ చేశారు, షార్ట్ సర్క్యూట్ అయింది, ఇలా షాప్ కాలిపోయింది అని చెప్పేటోడికి గవా వచ్చేటోడికి మొత్తం అంతా మంటలు. ఎలా చూస్తే వెనకాల ఈ ఫైర్ కొత్తగా ఫ్యాక్టరీ అయితే పెట్టారు, చెప్పుల ఫ్యాక్టరీ. సో దాన్ని షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం షాప్లో ఉన్న పక్షులు, కుందేళ్ళు, కుక్కలు అన్నీ చచ్చిపోయింది. పూర్తి ఇంచుమించుగా ఒక 30 మొన్న రీసెంట్గానే మొత్తం ఇన్వెస్ట్ చేశారు, కొత్తగా పెట్టి మొత్తం అన్నీ చేయించుకునేవాడికి ఇప్పుడు ఇలా జరిగి కరెక్ట్గా 15 రోజుల నుంచి ఇలా మొదలుపెట్టి 15 రోజులు అయింది అంతే. మొత్తం కాలిపోయింది, పూర్తిగా 30 లక్షల దాకా నష్టం వస్తుంది. ఇంచుమించు 30 lakhs ఇన్వెస్ట్ చేశారు, మొత్తం ఇన్వెస్ట్ చేసింది అంతా పోయింది, పూర్తిగా మొత్తం కాలిపోయింది. ఎందుకు పని చేయకుండా మొత్తం అన్నీ పోయింది. వెనకాల బర్డ్స్, కుందేళ్ళు, నెక్స్ట్ కుక్క పిల్లలు, మొత్తం ఆల్ ఓవర్ ఫిష్లు అయితే మొత్తం ట్యాంకులు అన్నీ పగిలిపోయినాయి. ఇంపోర్టెడ్ ట్యాంక్స్ ఉంటాయి పైన తెప్పించినాయి అన్నీ, అవి కూడా మొత్తం అన్నీ కాలిపోయినాయి. రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్ కడియం మండల పరిషత్ కార్యాలయం వద్ద అన్నదాత సుఖీభవ పథకాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ చినరాముడితో కలిసి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు. లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన అనంతరం రైతుల కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, వ్యవసాయ సాగులో వినూత్న పరికరాల పనితీరు, వాటి ఉపయోగాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అలాగే కార్యక్రమంలో భాగంగా రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు చెప్పినటువంటి సమస్యలపై స్పందించిన గోరెంట్ల వాటిని పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఈ కార్యక్రమంలో మాట్లాడారు. రైతే రాజుగా మారాలని, ఎన్ని కష్టాలు ఉన్నా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్షగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్ 6 పథకాలను అమలు చేసినందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 46,85,838 మంది రైతులు అన్నదాత సుఖీభవ ద్వారా లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. మొదటి విడతలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒక్కో రైతుకు 7,000 రూపాయల చొప్పున జమ చేశాయని వివరించారు. ఒక్కో రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 అందించనున్నారని ఎమ్మెల్యే గోరెంట్ల వివరించారు.
గత ప్రభుత్వం వితంతు పెన్షన్లు రద్దు చేస్తుందని, కూటమి ప్రభుత్వం రాగానే వితంతు పెన్షన్లు మళ్లీ తీసుకువచ్చి లబ్ధిదారులు ఎక్కడుంటే అక్కడే పెన్షన్ ఇస్తున్నామని పేర్కొన్నారు. పెన్షన్ల కోసం ఏడాదికి తెలంగాణ 8,000 కోట్లు ఖర్చు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 32,000 కోట్లు వెచ్చిస్తోందన్నారు. ఆగస్టు 15 నుంచి శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని, రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చునని, దీంతో దాదాపు 2.62 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందుతారని గోరంట్ల తెలిపారు. అనంతరం స్థానిక రైతులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ధాన్యాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ, మండల జనసేన పార్టీ అధ్యక్షులు ముద్రగడ జమ్మి, ఆదిమూలం సాయిబాబా, కొటికలపూడి వెంకటేశ్వరరావు, చిలుకూరు వెంకటేశ్వరరావు, నాగిరెడ్డి రామకృష్ణ, తహసీల్దార్ మరపట్ల సునీల్ కుమార్, ఎంపీడీఓ రమేష్, అగ్రికల్చర్ జేడీ శ్రీనివాసరావు, మండల వ్యవసాయ శాఖ అధికారి పద్మావతి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి మల్లికార్జునరావు, మండల ఉద్యానవన అధికారి లావణ్య, స్థానిక రైతులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం బై జంక్షన్లోని ఆనంద్ రోటరీ హాల్లో మాదిగ న్యాయవాదుల సమైక్య ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జడ్జిమెంట్ డే వేడుకలు నిర్వహించారు. మాదిగల చీకటి జీవితాలలో వెలుగులు నింపిన మహనీయుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అని తెలుగు రాష్ట్రాల ఏకైక బార్ కౌన్సిల్ సభ్యులు బి జైకర్, ఎంఎల్ఎఫ్ జాతీయ అధ్యక్షులు వివి రత్నం, జాతీయ అధికార ప్రతినిధి కె ప్రసాదరావు, ఎంఎల్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు జాల పొల్లన్న పేర్కొన్నారు. రాజమహేంద్రవరం వై జంక్షన్లోని ఆన్రో రోటరీ హాల్లో ఎంఆర్పీఎస్ 30 సంవత్సరాల ఉద్యమం ఫలితంగా 2024 ఆగస్టు 1వ తేదీన 7 సుప్రీంకోర్టు జడ్జీల ధర్మాసనం ఎంఆర్పీఎస్ వర్గీకరణ న్యాయబద్ధమైందని, రాష్ట్రాల వారీగా జనాభా ప్రాతిపదికన వర్గీకరించుకోవచ్చునన్నట్టు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సంవత్సర కాలమైన సందర్భంగా జడ్జిమెంట్ డే మాదిగ న్యాయవాదుల సమైక్య ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జడ్జిమెంట్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు రాష్ట్రాల బార్ కౌన్సిల్ సభ్యులు బి జైకర్, మాదిగ లాయర్ల ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు వివి రత్నం, జాతీయ అధికార ప్రతినిధి కె ప్రసాదరావు విచ్చేశారు. వారు మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీ పీడిత కులాల ఉమ్మడి విముక్తి దినోత్సవం అని అన్నారు. గత 30 సంవత్సరాల కాలంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మాదిగల విముక్తి కోసం వర్గీకరణ పోరాటం చేశారని అన్నారు. పోరాటంలో హింసకు తావు లేకుండా అందరి మనసులు గెలిచి వర్గీకరణ ఫలాలు సాధించారని అన్నారు. ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఉభయ గోదావరి జిల్లాల్లో తాడేపల్లిగూడి నుంచి న్యాయవాదుల వాణి వినిపించేందుకు చెలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వర్గీకరణ తీర్పు చేసిన జడ్జీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ తీర్పు ఫలితంగా దేశంలో 21 రాష్ట్రాలు, హర్యానా, పంజాబ్ తదితర దక్షిణాది రాష్ట్రాలు వర్గీకరణ చేసేందుకు తీర్మానం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాజమండ్రి డిక్లరేషన్ విడుదల చేశారు. వర్గీకరణ వ్యతిరేక శక్తులు మీ సంకుచిత భావాలను విడనాడి మందకృష్ణ మాదిగతో కలిసి భవిష్యత్ కార్యాచరణకు పనిచేయాలని సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎంఎల్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు జాల పొల్లన్న హాజరయ్యారు. మాదిగ లాయర్లు చెలో ఢిల్లీ అనే ఒక కార్యక్రమం అది ప్రపోజ్ రావడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన మాదిగ న్యాయవాదులందరూ కూడా ఢిల్లీకి వెళ్తే బాగుంటుందన్న ఒక కార్యక్రమం పెడితే బాగుంటుందన్నందుకు కృష్ణమాదిగ గారు అప్పుడు వెంటనే యాక్సెప్ట్ చేసి మొట్టమొదటిసారిగా ఢిల్లీలో దండోరా ఉద్యమం అంటే మాదిగ లాయర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన్ని జరిగిందని చెప్పి సగర్వంగా తెలియజేస్తూ, కాబట్టి ఇదే గోదావరి జిల్లాలోనే ఈ జడ్జిమెంట్ డే జరపాలని న్యాయవాద మిత్రులందరూ కోరినందుకు కృష్ణమాదిగ గారు అనుమతించి మమ్మల్ని ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పంపడం జరిగింది. ఎక్కడి నుంచి అయితే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఢిల్లీకి వెళ్ళనేటువంటి సంకల్పము మొదలయ్యిందో అదే ఇక్కడనే అంత విజయవంతం అయిన తర్వాత మొట్టమొదటి జడ్జిమెంట్ డే కార్యక్రమాన్ని ఇక్కడే చేస్తే బాగుంటుందనేటువంటి మా న్యాయవాద మిత్రులందరి కోరిక మేరకు ఉభయ గోదావరి జిల్లాలో జరగాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఈరోజు ఇక్కడ ఈ జడ్జిమెంట్ డే కార్యక్రమము సుప్రీంకోర్టుకు కృతజ్ఞతాపూర్వకంగా 30 సంవత్సరాల పోరాటం ఎలాంటి ఇబ్బందులు లేకుండా, హింసకు తావు లేకుండా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము వర్గీకరణ ఫలాలను సాధించుకున్నందుకు సుప్రీంకోర్టు కృతజ్ఞతాపూర్వకంగా కార్యక్రమం. రాజమండ్రి పరిసర ప్రాంతాలలో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డితో పలువురు వైసీపీ నేతలు ములాఖత్ అయ్యారు. మేమంతా మీ వెంట ఉన్నామని చెప్పారు. వర్తమాన రాజకీయ అంశాలు చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చెల్ల జగ్గిరెడ్డి, యువ నాయకులు జక్కంపూడి గణేష్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఈ ప్రజాస్వామ్య దేశాన్ని మర్చిపోయి రాచరికంలాగా
మీరు ప్రవర్తిస్తున్నారు. రాచరికంలో వాళ్ళ ఇష్టానుసారంగా ఉరి తీయమంటే ఉరి, జైల్లో ఏమంటే జైల్లోనూ, ఏది చేయమంటే అది చేసే కార్యక్రమాలు జరిగాయి. ఆ రకమైన ఆలోచనలో మీరు ఉన్నారు. వాస్తవాల మీద భూమి మీద ఉండి అసలు ఏంటి ఈ పరిస్థితి ఏంటనేది ఆలోచనతో చేయాలని ఇవాళ మిథున్ రెడ్డి గారు మిత స్వభావి, మంచి మనిషి, ఎవరితోటి గొడవపడే మనిషి కాదు. ఆయన రాజకీయాన్ని ఆయన చేసుకుంటా పోతూ ఉంటే ఇట్లాంటి అడ్డమైన కేసులు పెట్టి లోపల పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఇంతకి అనుభవిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా సరే మీరు పరిపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి మీ అందరికీ కూడా. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని గొంతు నొక్కాలని చేసేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు మీరు. ఒకప్పుడు మొన్న 6 నెలలు 8 నెలల క్రితం ప్రభుత్వం మారిన తర్వాత 35 ఎకరాల భూమి నాకు సంబంధించినటువంటి భూమిని ఎప్పుడో 71లో 72లో ఉన్నటువంటి ల్యాండ్ సీలింగ్లో ఈ ఆస్తి అంతా కూడా ల్యాండ్ సీలింగ్లో ఉందని చెప్పేసి 35 ఎకరాల భూమిని నా దగ్గర కూడా ల్యాండ్ సీలింగ్లో పెట్టించేసి చేసింది. ఇలాంటి కక్ష సాధింపు చర్యల వల్ల మీరు సాధించగలిగింది ఏం లేదు. తాత్కాలికంగా ఇబ్బంది పెట్టగలుగుతారేమో తప్పితే అంతిమంగా రేపు రాబోయేటువంటిది వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. మీరు ఇంతకింత మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితికి వస్తుంది అనేటువంటిది కూడా. నియోజకవర్గ ప్రజల యొక్క రక్తం పీల్చే కార్యక్రమం మీ ఎమ్మెల్యేలు చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు అప్పుడు లేదు స్కీము, ఇప్పుడు జరుగుతుంది లిక్కర్ స్కాము. కాబట్టి దాని మీద మీకు దమ్ము సత్తా ఉంటే మరి ఆఖరిలో ఉన్నారు. ఎప్పుడైనా ఉరి శిక్ష వేసి ఓడి కూడా ఏదో ఒక కోరిక అడుగుతారు. అట్లాగా మీరు ఇన్ని సంవత్సరాలు పదవులు చేశారు. ఆఖరిలో ఇప్పటివరకు మీ ద్వారా చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా లేదు. ఎన్టీ రామారావు గారికి ఉంది, రాజశేఖర గారికి ఉన్నాయి, జగన్మోహన్ గారికి ఉంది. మీ పేరు చెప్పి చేసే కార్యక్రమం ఏదీ లేదు. కనీసం ఇప్పుడైనా ఒక్క మంచి పని, ఆ బెల్టర్ తీస్తా అని చెప్పిన పని మీ ఎమ్మెల్యేలు మెత్తిస్తావా, బెండు తీస్తావు, మీ మంత్రులు మెత్తిస్తావో తీయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా. బిఎస్ఎన్ఎల్ సరికొత్త ఫ్రీడమ్ ప్లాన్ కేవలం ₹1తో 30 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాలింగ్, రోజుకి 2 GB డేటా, రోజుకు 100 మెసేజ్లు, ఉచిత సిమ్ కార్డు ఇవ్వబడుతుందని రాజమహేంద్రవరం బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ పలివేర రాజు పేర్కొన్నారు. ఎంఎన్పి వినియోగదారులకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని, కావున అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ రాజమహేంద్రవరం బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివేల రాజు ఒక ప్రకటనలో తెలిపారు. సిమ్ కార్డు కావలసిన వారు దగ్గరలోని బిఎస్ఎన్ఎల్ సేవా కేంద్రాన్ని సంప్రదించవలసిందిగా కోరారు. మేము చాలా బీటీఎస్లో పెట్టడం జరిగింది, కొత్త బీటీఎస్లో 4G సర్వీసెస్తో. ఇవన్నీ కూడా కలిపి మనకి మొత్తం 777 సైట్స్ టోటల్ తయారై ఉన్నాయి. అవి కాకుండా ఇంకా మన ఇన్ఫ్రా ప్రొవైడర్స్తో ద్వారా ఇంకా కొన్ని బీటీఎస్లు కమిషన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. దీని ద్వారా మొత్తం తూర్పుగోదావరి జిల్లా కూడా అంతా కవర్ అయ్యే విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. దీని ద్వారా ప్రజలందరూ కూడా 4G సర్వీసెస్ని ఉపయోగించుకొని దాంట్లోని స్పీడు బాగా ఆస్వాదిస్తారని కోరుతున్నాం. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు. జిల్లాలో 1,14,000 మంది లబ్ధిదారులకు మొదటి విడత సాయం జమ. అర్హులందరికీ 2-3 నెలల్లో కొత్త పెన్షన్లు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఈ నెలలోనే కొత్త రేషన్ కార్డులు అందించబోతున్నాం. రాజమండ్రి శ్యామలా సెంటర్ ఫుట్వేర్లో అగ్ని ప్రమాదం. మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. కడియంలో అన్నదాత సుఖీభవ ప్రారంభించి ముఖ్యమంత్రి చిత్రపటానికి ధాన్యాభిషేకం. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.